వాకి నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కడప నగరాన్ని, కడప జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో అని వచ్చినాడు. చూసిన తర్వాత కన్ను లేని కబోదికి లోకమంతా పచ్చకామల్లి అంట. నిన్న నువ్వు మీటింగ్ పెట్టిన ఎక్కడ గతంలో 7 రోడ్ సర్కిల్ ఎలా ఉంది, ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కడప ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది కళ్ళకు వచ్చినట్టు కడప ప్రజలకు అందరికీ తెలుసు. నిజంగా రాష్ట్రంలో 2014లో నేను మారాను గత చంద్రబాబు నాయుడిని కాదు, ఎంతో అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా నాకెంతో అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుంటుపడతాయి, అనుభవజ్ఞం నాకు పరిపాలన ఇస్తే నేను అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు పరిచిన వ్యక్తి నువ్వు. నిజంగా గతంలో రైతులకు రుణమాఫీ అని, డ్వాక్రా ఒక్క చెల్లెలకి రుణమాఫీ చేస్తానని, అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు ఇస్తానని, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, లేని ఎడల 2000 నిరుద్యోగ భృతి కల్పిస్తారని ఎన్ని హామీలు ఇచ్చి 600 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన వ్యక్తి కాదు. సంతలో పశువుల్లాగా శాసనసభ్యులు కొనే దాంట్లో ముందుంటావు తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి కాదు. నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు పరచాలనే శాసనసభలో మా అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి చాటిన పొగపెట్టి పొమ్మని చెప్పక అసెంబ్లీలోంచి బయటికి పంపించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పేసి 2 సంవత్సరాలు ప్రజల సమక్షంలో ఉంటూ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా యువతని, అవ్వాతాతలని, అక్కచెల్లని అందరినీ కలుసుకుంటూ ఏ వర్గానికి మేలు చేస్తే ఆ వర్గం బాగుపడుతుందని ఆలోచన చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. 2019లో దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని నామరూపంలో కన్నా పెకిలించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెనుంటనే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను అమలు పరిచే విధంగా 2020 మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమైనా కానీ వ్యక్తుల్ని చూసుకోలేని పరిస్థితిలో అవ్వ తాతలను కూడా, చనిపోయిన వ్యక్తులు కానీ అమ్మ నాన్నను కూడా చూసుకునే వ్యక్తుల్ని కూడా తన సంక్షేమ పథకాలతో చేరువైన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. నీ హయాంలో మా కడప నగరం ఒకటే ఎత్తుకుందాం, 2014 నుంచి 19 వరకు నువ్వు అధికారంలో ఉన్నావు. ఆ రోజు నేను మేయర్గా కొనసాగుతున్నా. కడప డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శాసనసభ్యులుగా ఉన్నాడు. మేము ఇక్కడ ఎన్నికైనప్పుడు, స్థానిక సంస్థలు ఎన్నికైనప్పుడు, మేము మేయర్గా నేను కొనసాగేటప్పుడు ప్రజలకు ఏదో చేయాలి, ఎంతో మేలు చేయాలి అనే తలంపుతో మేము గ్రీవెన్సీల్లో కూర్చున్నప్పుడు అవ్వాతాతలు చెప్పులు అరిగేట్టుగా మా ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, నాయన మాకు పింఛన్ పెట్టి సంవత్సరం అవుతుంది, పింఛన్ లేని పరిస్థితిలో ఉన్నారు, మా పింఛన్ శాంక్షన్ చేయండి అని అడుగుతున్నప్పుడు 8 వారాలని ఖచ్చితంగా గ్రీవెన్సీల్లో 8 రోజులు కూర్చున్నప్పుడు నేను అధికారులను అడగడం జరిగింది. అప్పుడు
ఏమండి ఇన్ని తులు తిరుగుతున్నారు అధికారులు, వాళ్ళకి పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదా అని మనం అడిగినప్పుడు అధికారులు ఒకటే మాట మీద చెప్పడం జరిగింది ముక్త కంఠంతో. పైన అధికారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తేనే కదా సార్, అమలు చేస్తేనే కదా, జీవో ఇస్తేనే కదా మేము ఇచ్చేది, కొత్త పింఛన్లు శాంక్షన్ కావు, ఎవరన్నా చనిపోతేనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనే పరిస్థితి ఆ రోజు ఉంది. ఇండ్ల పట్టాల కోసం, పెన్షన్ల కోసం, రేషన్ కార్డు కోసం వేల కొద్ది అర్జీలు వస్తున్నా కానీ కేవలం అర్జీలు తీసుకోవడమే తప్ప అమలు చేసే పరిస్థితి లేదు ఆ కాలంలో. నీ ప్రభుత్వ హాయంలో 2019లో దిశ మార్చే విధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగరంలోనే 17,000 పైచిలకు పింఛన్లు గత ప్రభుత్వంలో ఇస్తుంటే శాచ్యురేషన్ పద్ధతిలో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, తెలుగుదేశమా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెసా, జనసేననా, ప్రజారాజ్యం అనే పార్టీని చూడకుండా బిలో పవర్టీ లైన్ ఎవరున్నారో అర్హులైన వారు అందరూ ఉన్నారో వాళ్ళకందరికీ పింఛన్లు శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ గారిది. 17,830 పింఛన్లు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 28,730 పింఛన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 34,800,000 పింఛన్లు ఇస్తుంటే ఈరోజు జగన్మోహన్ గారి హయాంలో 66 లక్షల పైచులకు పింఛన్లు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి. రేషన్ కార్డు ఎత్తుకుందాం, జిల్లాలో 65,000 రేషన్ కార్డులు ఉంటే ఈరోజు 1,30,000 పైచులకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇండ్ల పట్టాల కోసం కాళ్ళు అరిగేట్టుగా, అక్కచెల్లెలు ఇండ్లు కట్టుకునేట్టుగా ఆ రోజు 2 సెంట్లు ఇస్తాం, ఇండ్లు కట్టుకునే దానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్ష పైచిలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి దొరుకుతుంది. ఈరోజు 22 లక్షల పైచిలకు ఇల్లు కట్టించే కార్యక్రమం పూర్తి చేశాం. ఇంకా మిగిలిన 7 లక్షల చిల్లర ఇల్లు దశల వారీగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని పథకాలు ఆ రోజు హాయంలో 14,700 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెలకి రుణమాఫీ చేసే పరిస్థితి ఉంటే ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకపోగా 2019కి వచ్చేలాక 22,000 కోట్ల రూపాయలు వడ్డీతో సహా అప్పు ఏంటే 4 దఫాలుగా దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం 4 విడతల్లో పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత మాకు దక్కుతుంది. భారతదేశంలో ఎవరు చేయనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితేమి, ఆసరా అయితేమి, చేయూత అయితేమి, కానీ విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, చేదోడు అయితేమి, కానీ ఇన్ని సంక్షేమ పథకాలు డిపిటీ ద్వారా, నాన్ డిపిటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు తన అక్కా చెల్లెలకి డైరెక్ట్గా అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో పరిపాలన చేయనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరిగిందని మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని చెప్తుంది. నిజంగా ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాన్ని సెక్రటరీగా తీసుకొని మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాలి, గాంధీ కళలు గ్రామ స్వరాజ్యం ద్వారా అమలవుతుందని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ అయితే గ్రామ సచివాలయం 48 లక్షల రూపాయలతో కట్టించి ఆ సచివాలయంలో 10 మంది గ్రామ సెక్రటరీలుగా పనిచేసే ఆ ఉద్యోగ అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,34,000 మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చి కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే మా కడప నగరంలోనే 12 అర్బన్ హెల్త్ సెంటర్లు, 24/7 డాక్టర్స్ వెసులుబాటులో, నాన్ క్లినికల్ ఏఎన్ఎంస్ ఫిలప్ చేసిన ఘనత, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుని జగన్మోహన్ గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగంలో హెల్త్ డిపార్ట్మెంట్ 56,000 పోస్టులు
ఫిలప్ చేసిన ఘనత మా జగన్మోహన్ గారు దక్కుతుంది. ఒక ఆరోగ్యం మీదే కాదు, పిల్లల చదువుకునే విషయంలో కానీ, వాళ్ళ పౌష్టికాహారం విషయంలో కానీ అన్ని విధాలుగా తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకునే అక్క చెల్లెళ్ళు జూన్ 1వ తారీఖున వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మఒడి అయితే కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళ డెలివరీ అయినప్పుడు ఆ పిల్లవానికి పౌష్టికంగా పుట్టాలని అంగవైకల్యం రాకూడదని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఇన్ని విధాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. నీ హాయంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కడప నగరానికి ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు నువ్వు. గతంలో కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, నేను సర్పంచ్గా ఉన్నాను, నా భార్య సర్పంచ్గా ఉన్నింది. కడప నగరంలో 10 ఏళ్ళ నుంచి నేనే మేయర్గా కొనసాగుతున్నా. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేని ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం కేంద్రం నుంచి వచ్చే 14th ఫైనాన్స్ నిధులు మా జనరల్ ఫండ్తో కేవలం 40-50 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేసినాం తప్ప ఒక అభివృద్ధి చేసిన పాపాన పోలేదు మేము. నిజంగా ఈరోజు జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప నగరానికి దిశ మార్గం కడప ప్రజలందరూ కూడా చూస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని. కేవలం కోవిడ్ మహమ్మారితో 2.5 సంవత్సరం కొంత అభివృద్ధి కార్యక్రమంలో కుంటుపడింది తప్ప 2.5 సంవత్సరంలోనే కేవలం కడప నగరానికి 2,370 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత మా జగన్మోహన్ గారు దక్కుతుంది. కడప నగరంలోనే గతంలో రిమ్స్ హాస్పిటల్ మహానేత రాజశేఖర రెడ్డి గారు కట్టించింటే తన తండ్రి కట్టించిన హాస్పిటల్లో కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ హైదరాబాదో, ఏ నెల్లూరో, ఏ తిరుపతి, ఏ బెంగళూరు పోయే పరిస్థితులు దాపరించినాయి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందనే ఆలోచన చేసిన వ్యక్తి యుద్ధ ప్రతిపాదిక 2 సంవత్సరాల్లోనే కేవలం 330 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి జాతికి అంకితం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, పుష్కగిరి హాస్పిటల్ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మా జగన్మోహన్ గారిది. ఈరోజు కడప నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వైండింగ్ అయితే కార్యక్రమం అయితే 340 కోట్ల రూపాయలు, నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయితే కానీ నాడు నేడు కింద గతంలో సీసీ రోడ్లకి ₹1 ఇచ్చిన పోగా స్టేట్ గవర్నమెంట్ నుంచి గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్క డివిజన్లో ₹1 కోటి వరకులు 50 డివిజన్లో 50 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ 12 ఇంత అభివృద్ధి కార్యక్రమం మేము చేశాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయలేదని కేవలం కొన్ని నువ్వు మాట్లాడతావు. కేవలం జగన్మోహన్ గారు వాస్తవంగా అయితే మద్యపాన నిషేధం అన్నాడు. నిజంగా మీ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా బెల్ షాపులు, గల్లీకి ఒక బెల్ షాపులు, హరిజన వాడలో, దళిత వాడల్లో, బీసీ కాలనీలో, అన్ని వాడల్లో ప్రతి ఒక్క బెల్ షాపులు పెట్టి వేల కోట్ల రూపాయలు దున్నుకునే పరిస్థితి ఉంటే జగన్మోహన్ వచ్చిన తర్వాత బెల్ షాపులన్నీ రద్దు చేసి మండలానికి ఒకటి అతి దూరంగా వెసులుబాటు ఒకటి కల్పించి పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా మాఫీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నీ ప్రభుత్వంలో లాగా బెల్ట్ షాపులు విరివిరిగా ఇచ్చి బార్లు విపరీతంగా లైసెన్స్ పర్మిషన్ ఏరులై పారిన నీ ప్రభుత్వంలో మద్యపానం అలాంటిది ఈరోజు లిమిటెడ్గా ఇచ్చి కేవలం కడపకి 4 పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో బెల్ షాపులు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఒక పక్క అన్ని చూస్తూ మళ్ళీ ఎన్నికల్లో అలీగానే హామీలు ఇస్తూ నువ్వు ఈరోజు మళ్ళీ ఎన్నికలకు ముందు వచ్చావు. కేవలం ఎన్నికల్లో నీ వాగ్దానాలని, నీ మేనిఫెస్టోని ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. నిజంగా నువ్వు మా ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమంలో అప్పులు పాలై మరో శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యక్తివి
నీ మేనిఫెస్టో చూస్తే మరో శ్రీలంక కాదు కదా, మరో రుమానియా, మనం రుమానియా తయారు చేసేట్టుగా రాష్ట్రం చేస్తున్నాం. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో విధంగా అధికారంలోకి రావాలని చెప్తూ ఎన్నో మేనిఫెస్టోలు పెడుతూ కేవలం నీ 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 కుటుంబాన్ని లబ్ధి పొందేదానికే చూస్తున్నాం. కేవలం నీ ఎల్లో మీడియా ద్వారా రామోజీరావుని బతికించేదానికి ఏబిఎన్ రాధాకృష్ణని, టీ5 చౌదరిని, వీళ్ళ కోటగిరిని ఒక్కరిని తీసుకొస్తూ ఒక్క రాజధాని అని చెప్పి అమరావతిని రాజధాని చేస్తానని చెప్పడం నీ నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. 3 రాజధానిగా డెవలప్ అయితే వైజాగ్ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి అసెంబ్లీ రాజధానిగా చేసి 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. మా కడప నగరం అయితే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతూ ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తూ బద్వేలో సెంచరీ ఫాక్స్ తీసుకుని రావడం అయితే కానీ, ఈరోజు కొప్పర్తిలో 4,500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఎన్నో పరిశ్రమలని ఎంఓయూ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అరవిందో ల్యాబ్స్ ఎన్నో ల్యాబ్స్ తీసుకొస్తూ ఆడ కూడా డెవలప్ చేసే విధంగా ఎన్నో పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళిక ముందుకేస్తున్నాం. ఇదే విధంగా నీ ప్రభుత్వ హయాంలో ఉక్కు పరిశ్రమకి నామకవాస్త శంకుస్థాపన చేసి నీ పెట్టు మనిషి అయినటువంటి సీఎం రమేష్ ద్వారా 11 రోజులు నిరాదీసి దాని శంకుస్థాపనకే పర్మిషన్ చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసిందే కాకుండా కేంద్రం నుంచి కూడా అన్ని క్లియరెన్స్ల కోసం తీసుకొచ్చి ఎంఓఈసి ఈరోజు జిందాల్తో శంకుస్థాపన చేసి త్వరగా కేంద్రం నుంచి అన్ని క్లియరెన్స్లు తీసుకునే దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటూ ఈరోజు ముందుకేస్తున్న అడుగులు మాయి. రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఉక్కు పరిశ్రమ కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చే ప్రణాళికను తయారు చేసుకుంటున్నాం. నీ హాయంలో మా కడప జిల్లా రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మా కడప జిల్లాని తన తండ్రి హాయంలో పోతిరెడ్డి హెడ్డేటర్ని 10,000 క్యూసిక్ల నుంచి 40,000 క్యూసిక్లకి చేసిన గంత రాజశేఖర్ది అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రాంతంలో సాగునీరు తాగునీరు ఇవ్వాలనే ఆలోచనతోనే 67 టీఎంసీలు నీళ్లు పెట్టిన చరిత్ర మా జగన్మోహన్ గారికే దక్కుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాను. నిజంగా నీ హాయంలో 2014 నుంచి 2018లో కేవలం గండికోటలో 5 టీఎంసీలు, బ్రహ్మసారంలో 4 టీఎంసీలు, SR1లో కానీ SR2లో కానీ వామికోట కానీ సర్వరార కానీ చిత్రావతిలో కానీ చుక్క నీళ్లు ఉండన పాపాన పోలేదు. ఈరోజు పూర్తిగా అలుగును రిజర్వాయర్ నుంచి 0 to 18 వరకు మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఆధునీకరణ చేసి 300 క్యూసిక్లని 4,000 క్యూసిక్లని నీళ్లు వెడల్పు చేసి బ్రహ్మసాగరంలో కేవలం 10 రోజుల్లోనే శ్రీశైలంలో నీళ్లుంటే 854 అడుగుల నీళ్లుండేప్పుడు నీళ్లు తీసుకునేట్టుగా బ్రహ్మసాగరంలో 10 టీఎంసీలు నీళ్ళు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానికి. అలాగే గండికోటలో కూడా ముప్పు వాసులకు అందరికీ 1,000 కోట్లు కాంపెన్సేషన్ డబ్బులు కట్టి ఈరోజు 26 టీఎంసీలు నీళ్ళు పెట్టిన ఘనత మా జగన్మోహన్ గారిది. అదేవిధంగా చిత్రవాతికి పైడిపాలెం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రవాతిలో కూడా నీళ్లు పెట్టి పులివెందుల్లో కూడా ఎంతో మారుమూల పల్లెల వేంపల్లి వరకు కూడా ఆ చిత్రవాతి ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ జరుగుతుంది. ఈరోజు సర్వరార్ ప్రాజెక్ట్ అయితే వామికండ్రులు అయితే కానీ పూర్తిగా సమృద్ధి నీళ్లు నింపిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు 2024లో ఇంత తీవ్రమైన కరువు వచ్చినా కానీ వర్షాలు పడక ఈరోజు కూడా గండికోట నుంచి భైరవరాన్ని నీళ్ళిచ్చి కడప నగరానికి తాగునీరు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. నిజంగా కడప నగరంలో తాగునీరుకి ఎంతో కటకటలాడతారని, వర్షాలు పడిన రోజుల్లో 3 రోజులు 4 రోజులకి ఇస్తారని ఆలోచనతో బ్రహ్మసాగరం నుంచి 1.5 టీఎంసీ అష్యూర్ నీళ్లు తీసుకొని ఈరోజు 530 కోట్లతో టెండర్లు పిలిచి బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తీసుకునేట్టుగా కడపకి ఎత్తిపోతల పథకం తీసుకొని ఈరోజు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి త్వరలో పనులు కూడా ప్రారంభం చేసి కడప నగరానికి 24/7 వాటర్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తూ చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. నీ హాయంలో ఏ ఒక్క పథకం కానీ కడప నగరానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయనటువంటి ఈరోజు నువ్వు మా అభివృద్ధిని చూసి ఓరవలేక కళ్ళు గుట్టి ఈరోజు నువ్వు ఏమి అభివృద్ధి జరిగింది కడపడ్డావు. రేపు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ జిల్లాలో 10కి 10 మేము గెలుస్తాం. ఉమ్మడి జిల్లాలో ఒక్క సీట్ అంటే ఒక సీటు నీకు వచ్చే ప్రసక్తి లేదు. మీ క్యాండిడేట్లకు కూడా డిపాజిట్ కూడా గల్లంతెత్తాయి ఈసారి. ఈరోజు కడప నగరం గురించి మాట్లాడతాను. నువ్వు ఈరోజు మేయర్గా నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను. గతంలో కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, సర్పంచ్గా ఉన్నాను. కళ్ళు లేని కబోదులు కాదు మా కడప నగర ప్రజలు. ప్రతిరోజు నిత్యం జరిగే అభివృద్ధి కార్యక్రమం చూస్తూనే ఉన్నారు. అందరూ కళ్ళ కట్టుకు చూస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీతో మా అంజాద్ బాషాని, మా అవినాష్ రెడ్డిని గెలిపిస్తారు. అవినాష్ రెడ్డిని బడికి పంపించాలి, స్కూల్కి అంటాం. నిజంగా నీ హాయంలోని వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేసిందో మీ ఐజీ వెంకటేశ్వరరావు ద్వారా ఆ రోజుకే నీకు తెలుసు. కానీ కేవలం తాచాసం చేస్తూ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టనా ఓడించాలనే ప్రయత్నం చేసి విఫలమైనావు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఆ కేసు సిబిఐలో ఉంది. సిబిఐకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు చంపింది, చంపిన వ్యక్తి ఎవరు, తాను అప్రూవల్గా మాన్నారు. ఒక కోణంలోనే మీరు మా విచారించడం చేస్తున్నారు, ఇంకో కోణంలో విచారణ చేయాలి. ఎందుకు మొదట ఫోన్ చేసింది అవినాష్ చేసింది సూర్యప్రకాష్ రెడ్డిని మేము ఒక పక్క చెప్తున్నాం. సూర్యప్రకాష్ రెడ్డిని ప్లస్ వాళ్ళ అల్లుడు శివప్రసాద్ రెడ్డిని ఇద్దరిని విచారించడం చేయాలి. ఆ విచారణ చేస్తేనే కృష్ణారెడ్డికి ముందు ఆయన రాసిన లెటర్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయకుండా సునీతకే ఎందుకు అందజేశారు, ఆ విషయాలన్నీ కూడా సిబిఐ కులంకుశంగా విచారణ చేస్తే ఆ మర్డర్ చేసిన వెనకల ఎవరున్నారో ఆ గొడ్డల కత్తి ఎవరు పట్టుకున్నారో ఎవరో వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు జగన్మోహన్ గారి సొంత చెల్లినటువంటి వాళ్ళని ఇద్దరిని సెకండ్గా ఉపయోగించుకుంటూ కాంగ్రెస్తో కూడా పొత్తు కలుచుకొని ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క సిపిఐ సిపిఎంను పొడి చేస్తూ వివేకానంద రెడ్డి సంతాప సభలోనే ముక్కుమ్మడిగా బీజేపీ అభ్యర్థి ఆదినారెడ్డి, బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి, సునీత షర్మిల ఒకే స్టేజ్ మీద కలిసి సంతాప సభలో పాల్గొన్నప్పుడే ఈ అప్రవృత్తి కలయిక ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాల్లో ఎన్ని కానీ కడప అభివృద్ధి విషయంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నావు, 14 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. కేవలం కడప నగరం, కడప జిల్లా అభివృద్ధి జరిగిందంటే సాగునీరు, తాగునీరు ఇచ్చినట్టే ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈరోజు మా జగన్మోహన్ అని చెప్పి జిల్లా ప్రజలు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడంలో సఫృతులైనాం. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 10కి 10 స్థానాలు ఉమ్మడి జిల్లా కైవసం చేసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక చేస్తున్నారు. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఇంతవరకు ఓటమెరిగిన నాయకునిగా ఉన్నాను. నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ప్రజలు ఎప్పుడూ నన్ను తిరస్కరించేవాళ్ళు. నేను సర్పంచ్గా పోటీ చేశాను, జిల్లా పరిషత్ పోటీ చేశాను. మా మిసెస్ గతంలో సర్పంచ్గా పోటీ చేసింది. 2 పర్యాలు నేను మేయర్గా కొనసాగాను. 30 సంవత్సరాల్లో ఇంతవరకు ఓటమెరిగిన నాయకుడిని నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఇలాగ ఎప్పుడో కడప నగర ప్రజలు నా ఓటమిని కోరుకునేవాళ్ళు. నా మంచితనం, నా విలువలతో కూడుకున్న రాజకీయాలు, కేవలం అభివృద్ధి పదంతో నడిపిస్తున్న ఆలోచనతోనే ప్రజలు మాకు పట్టం కట్టుతున్నారు తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ. నేను అధికారంలో మేయర్గా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప అర్బన్లో పనిగారి పథకం వర్కులు పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడుండే వాసు ఆ రోజు ఇన్ఛార్జ్ కడప. భూగొంకలో 1,50,00,000 రూపాయలు ఉపాధి హామీ పథకం వరకు అర్బన్లో పెట్టకూడదు, గైడ్లైన్స్లో లేకున్నా కానీ పందికొక్కుల్లాగా మేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళ మామను విమర్శించేది. ఇంతవరకు మాకు ఏ మచ్చలేదు. కేవలం ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కానీ 2011 బై ఎలక్షన్లో కానీ, 2009 ఎలక్షన్లో కానీ, 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో నువ్వు కడపలో క్యాంపెయిన్ చేసినప్పుడు ఎన్నితుల్లో నన్ను విమర్శించడం జరిగింది. ఒక దేవుడే జరిగినాడు, నాయకుడు జరగలేదన్నాడు.
ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎంకరేజ్మెంట్ చేసేప్పుడు కూడా ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్స్ ఇస్తాం. ఫస్ట్ 2005లో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప డెవలప్మెంట్ కోసం మా సర్పంచ్ పదవికి త్యాగం చేసి కార్పొరేషన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఫస్ట్ నా ఇండ్లు 120 ఫీట్లో ఉంది అంటే మొదట వ్యక్తిని నా ఇండ్లు పలగొట్టిన వ్యక్తిని నేను. ఎప్పుడు కానీ అభివృద్ధి విషయంలో మేము వెనుకడేం. మా సొంత భూములున్నాయని సొంత ఆస్తులని మేము త్యాగం చేసే వ్యక్తులం. మీరా మమ్మల్ని విమర్శించేది? పందికొక్కుల్లాగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ఉపాధి హామీ పథకం అయితే కానీ నీరు చెట్టు కానీ అన్నీ కూడా పండ్లు కూడా పందికొక్కుల్లాగా మేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలో బ్రిటిష్ కాలంలో కానించి కానీ కడప నగరం 8 చెరువులు సరౌండింగ్ మన కడపకు ఉన్నాయి. దొంగల చెరువు, ప్రకాష్ నగర్ చెరువు, పక్కెరపల్లి చెరువు, ఎన్జిఓ కాలనీ చెరువు, గుడ్డాపల్లి చెరువు, గురిరెడ్డి కుంట, మొత్తం టోటల్గా కడపకి 9 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా ఇప్పుడు లేఅవుట్ అయినాయి. ఎప్పుడో 1971, 72, 73లోనే లేఅవుట్లు అయినాయి. ఆ లేఅవుట్ ఇప్పుడు చెరువుల నుంచి పోయినాయి కాబట్టి మనకి డ్రైనేజ్ వ్యవస్థనే స్టామ్ వాటర్ డ్రైన్స్. అందుకంటే ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇప్పటికి 130 కోట్లు ఖర్చు పెట్టి అన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు అన్ని కొడల్లో చూస్తున్నారు. అన్ని స్టామ్ వాటర్ డ్రైన్స్ ముందు చేస్తున్నాం. అది కంప్లీట్ చేసిన తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్గా వెళ్ళిపోతే మళ్ళా యూజిటీ డ్రైన్స్ మీద మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అయితే రాజధాని విషయాలు అయితే రాజధాని కట్టామని అన్నారు కదా. అయితే రాజధానిలో అయితే పక్కన పెట్టేశారు. రిషికొండలో ప్యాలెస్ అయితే మాత్రం ఫ్రీగా మనకు జరిగినాయి. మీరు అభూత కల్పన. మీరు ఎప్పుడన్నా వైజాగ్ పోయినారా? ఎందుకు మాట్లాడతారు ప్యాలెస్ అని? చంద్రబాబు నాయుడికి నోటికి వస్తే ఇది మాట్లాడుతుంది, మాట్లాడేదేనా? అది ప్యాలెసా? మీరు చూస్తే తెలుస్తుంది. అది టూరిజం వాళ్ళు డెవలప్ చేసేది. ఇంతకుముందు సిపిఎం నారాయణ కూడా పోయినాడు. సిపిఐ నారాయణ కూడా పోయి తిరిగి అంతా చూసి వచ్చాడు. ఒక పల్లెత్తు మాట్లాడలేదు. అదే సిపిఐ నారాయణే జాతీయ అధ్యక్షుడు. ఆయనే పోయి చూసి వచ్చినాడు రిషికొండని. నిజంగా ఇది ప్యాలెస్ కాదు, టూరిజం అని. ఎందుకు ఊరికే చంద్రబాబు నాయుడు మాడితే మీరు వినేది? మీరే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన మీరే ఈ విధంగా మాడితే చంద్రబాబు నాయుడు మాట ఎందుకు వింటారు? అబద్ధాల కోరు మాటలు, అబద్ధాల మాటలు. వీళ్ళు ఎట్లా వీళ్ళు కడపలో ఉండే వీళ్ళు ఎట్లా టికెట్ పెట్టి వైజాగ్ పోరు, వీళ్ళు చూడలేరులే, నీ ఏది చెప్పింది అది పాట అని మాట్లాడతాడు. దాన్ని మీరు కూడా నమ్మకూడదు. ప్రజలు వాస్తవాలు తెలుసండి, వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకి, అప్పుడు తెలుస్తాయి. భూగర్భ డ్రైనేజ్ అంటారు. 2005లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. నువ్వు 2014 నుంచి 2019 నువ్వే కదా మీరు ముఖ్యమంత్రివి, అప్పుడు చేయలేదే? మేము వచ్చిన తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత భూగర్భ డ్రైనేజీని ఫంక్షనింగ్ తేవాలని చూసాం. ఎందుకు కాలేదు? ఫస్ట్ ప్రకాష్ నగర్ లో లెవెల్ ఏరియా, ఆ నీళ్ళని అక్కడ తీసుకొని పోవాలి, కానీ అవన్నీ రెక్టిఫై కాలేదు. కానీ దానికి ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం. స్టామ్ వాటర్ డ్రైన్స్ కొడితే పెద్ద వర్షం పడినప్పుడు ఆ వాటర్ ఫ్లోలో అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి యూజీడీ కడితే ఏం ప్రయోజనం? స్టామ్ వాటర్ డ్రైన్స్ కడితేనే కదా. దొంగల చెరువు, ప్రకాష్ నగర్ చెరువులు 2, ఎన్జిఓ కాలనీ చెరువు, ముత్తింజగుట్ట చెరువు, పక్కిరిపల్లె చెరువు, పుట్లంపల్లె చెరువు, గురిరెడ్డి కుంట చెరువు, అన్ని చెరువులే లేఅవుట్లయినాయి. 1971లో ఎన్జిఓ కాలనీ చెరువు, అది కొండాపల్లె చెరువు, ప్రకాష్ నగర్ చెరువు, దొంగల చెరువు అన్ని చెరువులు ఉన్నాయి. కాబట్టి ఎన్ని ప్రాంతాలని మేము డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పిల్లవలేదు. దానికే ఇప్పుడు ప్రజెంట్ మేము 5 ఏళ్లలో 150 కోట్లు పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం. చూసారా మీరందరూ? ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ నీళ్ళు అట్టుపోయి కంటే ఈ పక్కకి లెవెల్ తీసి ఇటు పక్కకి తీసి ఎస్పీ బంగ్లా కానీ కాదు, మన కోటెడ్ సర్కిల్ నుంచి ఆ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర డిఎస్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ పక్కన తీసి చేస్తున్నాం బుగ్గంగులకి.
ఎన్ని ప్రణాళికలు చేయాలి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు అధికారం ఉన్నట్టు 2014 ఏం పెట్టావు చెప్పు. నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 ఇచ్చినావా? రూపాయి అంటే రూపాయి నిధులు ఇచ్చినావా? నేనే కదా మీరు ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోండి, రిపోర్టర్ మీరు అడగండి. 5 ఏళ్ళు 2014 నుంచి 2019 ₹1 స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇచ్చాడా? ఇప్పుడు 2019 నుంచి 2024 మేము అధికారంలో ఉన్నాం. ఎన్ని కోట్లు ఇచ్చాడు మా కార్పొరేషన్కి? కడప అభివృద్ధి ఎంత? ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి, 2330 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా? కళ్ళకు వచ్చినట్టు మీరే చూస్తున్నారు. 9 సర్కిళ్ళు, దేనికడప సర్కిల్ చూస్తున్నారు, అన్నమయ్య సర్కిల్ చూస్తున్నారు, వై జంక్షన్లో చూస్తున్నారు, అంబేద్కర్ సర్కిల్ చూస్తున్నారు, కోటిరెడ్డి సర్కిల్ చూస్తున్నారు, 7 రోడ్ సర్కిల్ చూస్తున్నారు, అల్మాస్పేట సర్కిల్ చూస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కదా? చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు చేయొచ్చు కదా? ముందు 10 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా చేయొచ్చు కదా? కేవలం కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లా. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరపకూడదు, ఎట్లయినా వీళ్ళు పడి ఉంటారు. అందుకే ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు డెవలప్ అయింది. అప్పుడే డివైడర్స్ వచ్చాయి కడపలో, మనం చూసిన సుందరీకరణ రోడ్డు భాగంగా. అప్పుడే నెహ్రూ పార్క్ని సుందరీకరణ చేశాం. అప్పుడే దొంగల చెరువుని కట్టని రోడ్డు చేశాం. ఈరోజు కట్టని రాజీవ్ మార్క్ని ఇంకా వైండింగ్ చేసి ఫుడ్ జోన్గా చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప పట్టణంలో పర్యటిస్తూ కడప జిల్లాలో అభివృద్ధి ఏమి లేదని ఆరోపించడం జరిగింది. కళ్ళున్న వాళ్ళు అయితే అభివృద్ధి చూసి మాట్లాడతారు. ఏం జరుగుతున్నది కడప జిల్లాలో? ఒక మెడికల్ కాలేజీ ఇంతకుముందు రిమ్స్ మెడికల్ కాలేజీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మితమైతే కడప పట్టణంలో, నిన్న కడప జిల్లాలోనే మరొక కాలేజీ పులివెందుల్లో నిర్మాణంలో పూర్తి చేసుకొని అది ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఐ హాస్పిటల్ అయితేనేమి, మెంటల్ హాస్పిటల్ అయితేనేమి, తర్వాత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, ఈ విధంగా ఐ హాస్పిటల్స్ 2 వచ్చాయి. కడప ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులోకి తేవాలనేటటువంటి సదుద్దేశంతో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవడం పేద ప్రజలకు అందరికీ కూడా జరుగుతున్నది. మీకు తెలుసు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ కూడా చాలా ఎక్కువ మేలు జరుగుతున్నది అనేది తెలుస్తూ ఉన్నది మనకు. ఎడ్యుకేషన్ పరంగా మనం పరిశీలించినట్టయితే నాడు నేడు ద్వారా స్కూళ్ళ అభివృద్ధి ఎంతో 74,000 కోట్లతో ఈరోజు రాష్ట్రంలో జరిగే అన్నీ కూడా అభివృద్ధి పథకంలో ముందుకు పోతున్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పిల్లోలకు ఓట్లు లేవు కదా, ఎందుకు వాళ్ళ జోలికి పోవాలా అనేటటువంటి దృక్పథంతో ఏ పాఠశాల కూడా అభివృద్ధి చెందేది కాదు. పాఠశాలలో టాయిలెట్స్ ఉండేటివి కాదు, కనీసం చాక్ పీస్ కూడా దొరికేది కాదు పాఠశాలలో. ఏదో పోతున్నామా వస్తున్నామా అనేటటువంటి రోజులు ఆ రోజులైతే, ఈరోజు విదేశీ విద్యా విధానానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు డిజిటల్ బోర్డ్స్ అయితేనేమి, తర్వాత స్కూల్ రూపురేఖలు మార్చడంలో అయితేనేమి, టీచర్లకు ట్రైనప్ చేయడంతో అయితేనేమి, ఈ విధంగా గ్లోబల్ విధానంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. విద్యార్థులకు అందరికీ కూడా స్కూల్ తెరిచినటువంటి మొట్టమొదటి రోజు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కావచ్చు, షూస్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు అందించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు 1, 2 ఇచ్చేటటువంటి వాళ్ళు స్కూల్ తెరిచినాక 2-3 నెలలకు కూడా అవి అందేటివి కాదు. ఈ విధంగా అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేశాడు? ఒక్క పథకమైనా కూడా నేను ఈ పథకం చేశాను అనేటటువంటి చెప్పేటటువంటి విధానం లేదు. అన్నీ చెప్తాడు, నేనే సెల్ ఫోన్ కనుక్కున్నాను, నేనే బ్రిడ్జిలన్నీ కట్టినాను, ఈ హైదరాబాద్ అంతా నేనే రూపుదిద్దించినానని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఏ జరగనేటివి కూడా నేనే చేసినానని కూడా చెప్పడం ఆయన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ నిర్మాణం జరిగింది. ప్రతి అవ్వాతాతలకు కూడా ఇంటి వద్దకే పెన్షన్ పోవడం జరుగుతున్నది. 3,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ప్రతి అవ్వాతాతకు పోతే వాళ్ళ మందులకు కానీ తర్వాత వాళ్ళు నివసించేటటువంటి విధానంలో మార్పులు వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఆ విధంగా అవ్వాతాతలకు దాదాపు 3,000 ఇస్తూ ఉంటే ఇంకా 5,000 రూపాయలు పెంచుతానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా రోజు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో బాగా మిలికితమయ్యి వాళ్ళకి ఏం కావాలన్న అవసరాలు గుర్తిస్తున్నాడు. ఈరోజు మేము వార్డులు పర్యటనలో పోయినప్పుడు, ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు ఒక వీధిలో తిరుగుతూ ఉంటే వీధిలో దాదాపు 20-30 కుటుంబాలు ఉంటాయి. ఒక 10-15 కుటుంబాలు మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే అని ఘంటాపథంగా చెప్తుంటే మేమే చాలా జగన్మోహన్ రెడ్డి మీద పేద ప్రజలకు ఎంత అభిమానం ఉందా అని మేమే ఆశ్చర్యపోతున్నాం అన్నమాట. కాబట్టి మేమేం చేస్తామో చెప్పడంలా, ఆయన వచ్చి ఎన్నికల ప్రచారంలో కడపలో కానీ ఇంకో చోట కానీ మేమేం చేస్తామో చెప్పడంలా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కానీ స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ముఖ్య నాయకులను తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. మీరు అది చేసినారు ఇది చేసినారని. కానీ జనాలకు నేనేం చేస్తాను, 14 సంవత్సరాలు ఇది నేను చేశాను కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇది చేస్తాను అని చెప్పడంలా, అదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నేను పూర్తి చేశాను, ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఇవే కాక ఇంకా కొన్ని పథకాలు కూడా చేస్తాను, నేను మోసపూరిత హామీలు ఎప్పుడు ఇవ్వను, నేను చేసిందే చెప్తాను అనేటటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తుంటే తను మాత్రము అలాంటి విధానాలు లేకుండా కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకొని ముందుకు పోతున్నాడు అన్నమాట. ఏం కడపలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా వేరే వాళ్ళు కాదు, అమాయకులు కాదు. ఈరోజు కడప నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, కూడళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, పార్కులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, తర్వాత రోడ్లు వెడల్పు కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయని కడప ప్రజలందరూ కూడా బాగా చూస్తున్నారు. ఈరోజు కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. అవి ఒకటి కూడా హామీ నెరవేర్చే పథకాలు కాదు. 1,20,000 కోట్లు ఆయన చెప్పిన పథకాలకు అవసరం అవుతుంది. అంత బడ్జెట్ మన దగ్గర ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే చెయ్యాలి, చేసిందే చెప్తాను అనేటటువంటి ఆ నాయకునికి మా నాయకునికి ఉండేటటువంటి తేడా మీరంతా కూడా గమనించవచ్చు. ఈరోజు విద్యా విధానంలో కూడా ఎన్ని కాంట్రాక్ట్ లెక్చర్ 11,000 మంది కాంట్రాక్ట్ లెక్చర్లకు వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. డిఎస్సి ఎప్పుడో 22 సంవత్సరాలు డిఎస్సి రాసిన 98లో డిఎస్సి రాసినటువంటి వాళ్ళకు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రాసినటువంటి వాళ్ళకు తిరిగి 4,000 మందికి వాళ్ళకు పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయంలో దాదాపు 1,30,000 పైగా ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో 2 లక్షల పైగా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడు? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఏడిచ్చాడు? ఏమి చెప్పడమే కానీ ఒక్కడి కూడా ఆచరణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఈ విధంగా ఏది కూడా ఉద్యోగస్తులకు కానీ పేద ప్రజలకు కానీ అందరూ కూడా మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని నేను ఘంటాపథంగా చెప్తాను. కాబట్టి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు కూడా మోసపోయారు. ఇంతకుముందు 2019లో చెప్పినటువంటి హామీలు అతనికన్నా నెరవేర్చుంటే నేను ఈ హామీలు నెరవేర్చాను, మీరు నాకు ఓట్లు వేయండి అని చెప్తే నిజంగా గొప్ప నాయకుడని మేము కూడా భావించేటటువంటి వాళ్ళము. కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు కడప పట్టణంలో పోటీ చేస్తున్నటువంటి అంజాద్ బాషా అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు. అదే మన ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా అఖండ మెజార్టీతో గెలిపోతున్నారు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.